ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మణికంఠ ఎలక్ట్రికల్. మీకు తెలుసు కదా, రోజు మనం వీడియోలు చేస్తూ ఉంటాం. మనకి రోజు వీడియోలలో కొంతమంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు, మనకి బ్రో సీలింగ్ ఫ్యాన్ డేటా చెప్పండి బ్రో అని. కొంతమంది ఫోన్లు కూడా చేస్తారు సీలింగ్ ఫ్యాన్ డేటా చెప్పమని. ఆ డేటా ఈరోజు అయితే మనం డేటా గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు క్రాంప్టన్ ఫ్యాన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్రాంప్టన్లో చాలా రకాలు ఉంటాయి ఫ్యాన్స్. 20 కాయలు ఉంటుంది, 16 కాయలు ఉంటుంది, 18 కాయలు ఉంటుంది, 12 కాయలు ఉంటుంది. 12 కాయల్లోనే 2 టైప్స్ ఆఫ్ 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. మనం ఒక్కొక్క దాని గురించి 1 by 1 మనం వివరించుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదైతే 16 కాయలు అనమాట. 16 కాయల ఫ్యాను ఇది స్టార్టింగ్ అనమాట. ఇది రన్నింగ్. దీనికి 320 టర్న్స్, ఇది 340 టర్న్స్ అనమాట. ఈ 16 కాయల స్టేటర్ అనమాట. దీనికి గేజు 36 అనమాట. 36 గేజే వస్తుంది మ్యాక్సిమం. ఇప్పుడు గతంలో అయితే 35లు అట్లా వాడేవాళ్ళు, ఇప్పుడు అలాంటిదంతా బంద్ అయిపోయింది. ఇప్పుడు రెగ్యులర్గా 36 వస్తుంది అనమాట. 36 గేజ్ మాత్రం ఇది. ఈ ఫ్రెండ్స్, ఇవి షాఫ్ట్ వచ్చేసి రెగ్యులర్ క్రాంప్టన్ షాఫ్ట్ అనమాట. ఓల్డ్ మోడల్ ఫస్ట్లో మనకి వచ్చినాయి కదా, ఓల్డ్ మోడల్ షాఫ్ట్. ఇది కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, రెగ్యులర్ కంటే కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది. మనకి ఇందులో 2 టైప్స్ ఉంటాయి అన్నమాట షాఫ్ట్లు. ఇవి లెంత్ ఎక్కువ వచ్చేవి ఉంటాయి, ఈ లెంత్ తక్కువ వచ్చేవి ఉంటాయి అన్నమాట. ఇవి లెంత్ కొంచెం ఇంత తక్కువ వస్తాయి అన్నమాట. కొంచెం ఇంత ఒక 2 mm, 3 mm, 4 mm వరకు తక్కువ ఉంటాయి అన్నమాట. ఇవి క్రాంప్టన్. తర్వాత నెక్స్ట్ మనకి 18 కాయలు, 19 20 కాయలు ఉంటుంది. 18 కాయలు కూడా సేమ్ 320 టర్మ్స్, 340 టర్మ్స్. 20 కాయలు కూడా ఒక్క 10 టర్మ్స్ వేరియేషన్గా పెట్టుకోవచ్చు, తక్కువ పెట్టుకోవచ్చు 20 కాయలకి. ఎందుకంటే మనకి కాయలు పెరుగుతున్న కొద్దిగా మనకి టర్మ్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. మనం 20 కాయలు అట్లా ఎక్కువ పెరుగుతున్న కొద్దిగా 20 కాయల వరకే ఉంటాయి మ్యాక్సిమం, తర్వాత ఏమి ఉండవు. దానికి కూడా సేమ్ రెగ్యులర్గా. ఓకేనా, ఇది రెగ్యులర్గా వచ్చే క్రాంప్టన్ అనమాట. ఇది 12 కాయలు క్రాంప్టన్. దీనికి ఎక్కువగా మార్కెట్లో ఇవి బాగా ఉన్నాయన్నమాట క్రాంప్టన్ ఫ్యాన్లు. దాదాపుగా ఇంటికి ఒక ఫ్యాన్ ఉంటుంది అనమాట. ఇంటికి 1, 2 ఉంటాయి క్రాంప్టన్ ఫ్యాన్లు. దీనికి ఇది టర్మ్స్ వచ్చేసి ఫ్రెండ్స్ 380 టర్మ్స్, 410 టర్మ్స్ అనమాట. దీనికి గేజ్ కూడా మనకి 36 గేజే అనమాట. గేజ్ అంతా ఒకటే అని చెప్పాను కదా, 36 గేజే. మనకి ఇందులో ఇంకా వేరే టైప్ కూడా ఉంటుంది క్రాంప్టన్లో. ఇదైతే రెగ్యులర్గా. ఇందులో కొంచెం తక్కువతో వస్తాయి, దానికి టర్మ్స్ కొంచెం తేడా ఉంటుంది అనమాట. దాని టర్మ్స్ ఏంటంటే 340 టర్మ్స్, 340 ప్లస్ 380 టర్మ్స్ అనమాట. ఒక 20 టర్మ్స్ అటు ఇటుగా ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇది క్రాంప్టన్. నెక్స్ట్ క్రాంప్టన్లో ఇంకొక మోడల్ ఉంటుంది. ఇది రెగ్యులర్గా మన లోకల్ క్రాంప్టన్ అనమాట. లోకల్ క్రాంప్టన్ ఇది చూడండి ఎంత సన్నగా ఉందో. మనం ఇవరికి దీని గురించి కూడా వీడియో చేసాము. దారాలుగా ఉంటుంది. ఇదైతే చాలా తక్కువగా ఉంటుంది, చాలా ఇదనమాట. దీనిలో అయితే 380 టర్మ్స్ ఉంటాయి, దీనిలో 400 టర్మ్స్ ఉంటాయి. 37 గేజ్ అనమాట. దీనికి 37 కేజీ సన్న హోల్ షాఫ్ట్ వస్తుంది. సన్న హోల్ కానీ రివర్స్ హోల్ కానీ ఏదైనా సెట్ అవుతుంది అనమాట. ఇది చాలా తక్కువగా ఉంటుంది, 120 గ్రామ్సే ఉంటుంది అనమాట. ఈ స్టేటర్ అనేది మొత్తం వైరు 37 గేజ్లో చాలా తక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి ఓరియంట్ అనమాట. ఇది ఓల్డ్ ఓరియంట్ కోర్ అనమాట. ఓల్డ్ ఓరియంట్ 16 కాయల కోరు. దీనికి 300 టర్మ్స్, దీనికి 340 టర్మ్స్ అనమాట. తక్కువ ఉంటుంది అనమాట. ఓరియంట్లో మనకి చాలా తక్కువ టర్మ్స్తో ఉంటాయి అన్నమాట.
ఇది 300 340 టర్మ్స్ అనమాట, 36 గేజు. దీని షాఫ్ట్ రెగ్యులర్గా దొరకదు అనమాట. ఈ షాఫ్ట్లో అయితే పోతే మాత్రం కష్టం. ఇది బుష్ టైప్ కూడా ఉంటుంది. ఇవి ఈ షాఫ్ట్లు చాలా తక్కువగా దొరుకుతాయి. దీన్నే కొంచెం మనకి అరిగిపోయినప్పుడు వెల్డింగ్ చేసి టర్నింగ్ చేసుకోవడం అలాంటివి చేసుకోవాలన్నమాట. దీని గేజ్ కూడా మనకి 36 గేజ్ అనమాట. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఓరియంట్ లేటెస్ట్ మోడల్ రేకు చిప్పల ఫ్యాన్ అనమాట. రివర్స్ షాఫ్ట్ వస్తుంది, రివర్స్ షాఫ్ట్ వస్తుంది అనమాట. ఇది ఓరియంట్లో. ఇది దీనికి టర్మ్స్ స్టార్టింగ్ టర్మ్స్ 400, మనకి రన్నింగ్ టర్మ్స్ వచ్చేసి 420 టర్మ్స్ అనమాట. ఇవి మనకి షాఫ్ట్ కూడా రివర్స్ వస్తుంది అనమాట, రివర్స్ షాఫ్ట్ వస్తుంది. ఇది ఓరియంట్లో ఒక మోడల్. రేక్ చెప్పలు రెగ్యులర్గా వస్తుంటాయి, ఇవి ఆ మోడల్ అనమాట. ఓరియంట్లో ఇంకో మోడల్ ఉంది, చూద్దాం. ఇది ఓరియంట్లో ఒక మోడలు. దీని స్టేటర్ కూడా చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట. మామూలుగా మనకి ఈ 14 కాయల స్టేటర్ కంటే కూడా ఇది కొంచెం సైజు పెద్దగా వస్తుంది అన్నమాట, సైజు ఎక్కువగా వస్తుంది అనమాట. ఇది దాదాపుగా 3 mm 4 mm ఎక్కువగా వస్తుంది. ఇది దీని టర్మ్స్ ముందు పోండి. ఇది ఓరియంట్ మిడిల్ మోడల్ అనమాట, మధ్యలో వచ్చింది. దీని తర్వాత అది వచ్చింది అనమాట. ఇది మనకి దీని స్టార్టింగ్ అనమాట. ఇది రన్నింగ్. ఈ స్టార్టింగ్ గేజ్ వచ్చేసి 330 టర్మ్స్, 380 టర్మ్స్ అనమాట, 36 గేజ్. దీనికి కూడా ఇది కూడా రివర్స్ అనమాట. దీన్ని కూడా సేమ్ ఓల్డ్ మోడల్ ఓరియంట్ షాఫ్టే వస్తుందన్నమాట. దీనికి కూడా చూడండి, దీనికి ఓరియంట్ ఓల్డ్ మోడలే వస్తూ ఉంటాయి షాఫ్ట్లు. దీనికి ఈ స్టేటర్ అనేది పెద్దగా ఇచ్చి ఆ బాడీ అనేది రేకు చెప్పలు ఇస్తాడు. ఆ రేకు చెప్పలు ఇవ్వటం వల్ల మనకి లైట్ వెయిట్లో ఇది ఒకటి వస్తుందన్నమాట. ఇది బుష్ టైప్ కూడా వస్తాయి, మనం గమనించుకోవాలి. ఒక్కోసారి బుష్ ఫెయిల్ అవుతూ ఉంటాయి. బుష్ టైప్ కూడా మనకి రెగ్యులర్గా దొరుకుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మనకి ఇది ఉషా ఫ్యాన్ అనమాట. ఈ 3 వోల్ట్స్ వస్తాయి, లేటెస్ట్ ఉషా అనమాట. 14 కాయలు ఉంటాయి, ఇది లేటెస్ట్ అనమాట. 14 కాయలు ఉంటాయి, 12 కాయలు ఉంటాయి ఉషాలో. మనకి కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇది 400 టర్మ్స్ ఉంటాయి అన్నమాట. లోపల స్టార్టింగ్ 400 టర్మ్స్ ఉంటాయి, రన్నింగ్ 420 వరకు ఉంటాయి అన్నమాట, 420 టర్మ్స్. ఇదైతే రెగ్యులర్ మోడలు. షాఫ్ట్ కూడా రివర్స్ అనమాట. ఈ షాఫ్ట్ దొరకదు ఎక్కువగా, అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఈ మోడల్ షాఫ్ట్. ఓల్డ్ మోడల్ షాఫ్ట్ అయితే దొరుకుతుంది. ఇది లేటెస్ట్ మోడల్. కోర్ కూడా ఇది మనం మార్చడానికి కుదరదు, రెగ్యులర్ కోర్ వేయటానికి కుదరదు. రెడీమేడ్ కోర్ వేయాలన్నా కూడా కష్టమవుతుంది. ఇది చూడండి, మనకి ఇది టర్మ్స్ చెప్పాను కదా, గేజ్ 36. మనకి షాఫ్ట్ కూడా కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. మనకి ఎక్కడ పడితే అక్కడ మనకి అన్ని చోట్ల దొరకదు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది చూద్దాం. ఫస్ట్ ఇది 6 కాయలు అనమాట. ఈ 6 కాయలు స్టేటర్ హై స్పీడ్. దీని వచ్చేసి 680 టర్మ్స్ అనమాట స్టార్టింగ్ లోపలది. అది వేసిన తర్వాత కాటన్ టేప్ వేసుకొని ఆ తర్వాత రన్నింగ్ వేయాల్సి ఉంటుంది. ఈ రన్నింగ్ వచ్చేసి 700 టర్మ్స్, 36 గేజు. 36 గేజ్. ఇది రివర్స్లో ఒకటే ఉంటుంది, ఫార్వర్డ్లో మామూలుగా రెగ్యులర్లో ఒకటే గేజ్ ఉంటుంది. ఇది మనకి రెగ్యులర్లో ఒకటే ఉంటుంది. చూడండి, ఇది టేప్ వేసుకోవాల్సి ఉంటుంది. టేపు మనం స్టార్టింగ్ వేసిన తర్వాత టేప్ వేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఎందుకంటే రన్నింగ్ స్టార్టింగ్ ఆనకుండా వేసుకోవాల్సి ఉంటుంది. ఈ 3 మోడల్స్ ఉంటాయి, సేమ్ టర్మ్స్, సేమ్ గేజ్ వస్తుంది, 36 గేజ్ అనమాట. నెక్స్ట్ మనకి అల్యూమినియం అనమాట. అల్యూమినియం ఇది 12 కాయల అల్యూమినియం అనమాట. మనకి 12 కాయల అల్యూమినియంలో
350 టర్మ్స్ అనమాట. 380 టర్మ్స్ అనమాట. దీని గేజ్ మారుతుంది, 34 గేజ్ అనమాట. దీనిలో రెగ్యులర్గా ఇదే గేజ్ ఉంటుంది, 34 గేజే ఉంటుంది. వేరే గేజ్ వేయాలన్నా కూడా మనకి సెట్ అవ్వదు. ఇంకా మన మాన్యువల్ మిషన్ మీద చేయాలన్నా కూడా అవ్వదు. సిఎన్సి మిషన్ అయితే వేరే గేజ్ 32, 33 అలా గేజ్ వేసుకోవచ్చు సిఎన్సీలు అయితే. కానీ దీనిలో మనకి మాన్యువల్ మిషన్ మీద ఎక్కువ టర్న్స్ పట్టు. మన సిఎన్సీలు అయితే కొన్ని ఒక 20-30 టర్న్స్ కూడా ఎక్కుతాయి అన్నమాట. మనకి డీటెయిల్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఎన్ని నిమిషాలు? ఇది అల్యూమినియం అనమాట. అల్యూమినియం గేజ్ 34 హై స్పీడ్ 6 కాయలు అనమాట. దీనిలో వచ్చేసి మనకి 630 టర్మ్స్ ఉంటాయి స్టార్టింగ్లో. 34 కేజీ అనమాట. ఇది 680 టర్మ్స్ ఉంటాయి. సేమ్ 34 కేజీ అనమాట. కేజీ అయితే 34 వస్తుంది. అల్యూమినియం ఏదైనా మ్యాక్సిమం 34 కేజీ వాడాల్సి ఉంటుంది. మనం ఏరే గేజ్ వాడాలన్నా కూడా మనకి మిషన్ మీద రాదు, తెగిపోతూ ఉంటుంది. ఇంకా మీకు ఏదైనా డేటా కావాలన్నా ఏదైనా కామెంట్ పెట్టండి, కామెంట్ రూపంలో నేను తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. చూపించాను, అయిపోయింది.